సార్ ఇప్పుడు చాలా మంది అయితే సార్ ఇప్పుడు కార్లు కొంటుంటారు. కొత్తగా కొంటారు. మళ్ళీ సెకండ్ హ్యాండ్ అంటుంటారు. మళ్ళీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో, ఇప్పుడు ప్లాట్స్ పరంగా కూడా కొత్తగా ప్లాట్స్ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ రీసేల్ చేస్తూ ఉంటారు. సో, ఈ రీసేల్ ప్లాట్ బెటరా? న్యూ ప్లాట్ బెటర్ అంటారా? ఇది కూడా సెకండ్ హ్యాండ్ అనుకుంటా అంటుంటారు చాలామంది. ఇదొక ట్రెండింగ్‌గా మారింది ఈ మధ్య. సార్ సో, ఎగ్జాక్ట్‌లీ. మీరిచ్చే అడ్వైస్ ఏంటి? డెఫినెట్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. హ్మ్. ప్రపంచంలో మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా సెకండ్ హ్యాండ్ అయితది. సెకండ్ హ్యాండే అవుతుంది. డెఫినెట్‌గా. హ్మ్. ఈవెన్ మనం ఇల్లు తీసుకున్నాం అనుకో, ఇల్లు కూడా సెకండ్ హ్యాండే. హ్మ్. కానీ ఇంటి కింద ఉన్న భూమి ఉంది చూడండి, హ్మ్. అది సెకండ్ హ్యాండ్ కాదు. భూమి సెకండ్ హ్యాండ్ కాదు. దాని మీద యేసుకున్న ప్లాట్లు ఇవన్నీ ఎగ్జాక్ట్‌లీ. సెకండ్ సో, అవుతాయి. మీరు అడుగుతున్నట్టు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నది ఏంటంటే, హ్మ్. కొత్త ప్లాట్ బెటరా? పాత ప్లాట్ బెటరా? హ్మ్. నేనంటున్నా 100% కొత్త దానికంటే కూడా రీసేల్ ప్లాట్ బెటర్. రీసేల్ ప్లాట్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, రీసేల్ ప్లాట్ ఎందుకు బెటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ వంశీ ఉన్నాడనుకోండి. హ్మ్. వంశీ తన అవసరార్థము ఆయనకున్న 10 ఎకరాలలో ఓకే. ఒక 5 ఎకరాలు ఒక 10 ఇయర్స్ క్రితం అమ్మేసిండు. హ్మ్. అట్లా 10 ఇయర్స్ క్రితం అమ్మినప్పుడు ఆ ఎకరా జస్ట్ 30 lakhsకి పర్ ఎకరా. హ్మ్. సో, ఆ ఎకరా మీద డిపెండ్ అయ్యే గజాల రేటు. ఓకే. అంటే ఒక ఎకరా అంటే 4,842 గజాలైతే ఒక ఎకరా. హ్మ్. సో, ఆ ఎకరాకు ఈ 30,00,000 డివైడెడ్ చేస్తే హ్మ్. మీకు ఆల్మోస్ట్ ఆల్ ₹1000 గజం పెట్టినా సరిపోతది. హ్మ్. అవును సార్. ఇదే వంశీ ఇప్పుడు అవసరం ఉండి మళ్ళీ ఇంకొక 5 ఎకరాలు అమ్మిండు. హ్మ్. ఎకరా 3,00,00,000 ఉంది. హ్మ్. పెరిగింది. 30,00,000 ఉన్నప్పుడు గజము ₹1000 సెట్ అయింది. అవును. ఇప్పుడు 3,00,00,000 ఎకరా అయినప్పుడు గజం తక్కువలో తక్కువ 15,000 నుంచి 20,000 గజం పెట్టాలా వద్దా? అవును సార్. సో, హ్మ్. ఇప్పుడు 20,000 గజం పెడితే ఒట్టి 150 గజాల ప్లాటే 30,00,000 అయితది. హ్మ్. అప్పుడు ఎకరా 30,00,000, ఇప్పుడు ప్లాటు 30,00,000. హ్మ్. ఇప్పుడు ఆయన దగ్గర కొన్న ఒక పర్సను ఓ 10 ఇయర్స్ క్రితం ₹1000 గజం పెట్టి కొన్న పర్సను హ్మ్. ఇప్పుడు అవసరం ఉందని చెప్పేసి అమ్ముకుంటే, ఈ కొత్త దాంట్లో అయితే చూస్తేనేమో 30,000 అంటే అవును సార్. 20,000 గజం. హ్మ్. ఇక్కడ ఈయనకి వచ్చింది ₹1000 గజం. హ్మ్. ఈయన 20,000 గజం కాకపోయినా నాకు 10,000 వచ్చినా సరే అమ్ముకుందాం అనుకుంటాడా? అనుకోడా కస్టమర్. అనుకుంటా సార్. కొత్త దాంట్లోనేమో 20,000 గజము, పాత దాంట్లోనేమో 10,000 గజం. హ్మ్. మరి ఇది పక్కపక్కనే కదా! అవును. ఈ 10 ఎకరాలు పక్కపక్కనే కదా! యెస్. సో, ఈయన అవసరం ఉంది కాబట్టి కస్టమరు తక్కువకు అమ్ముకుంటున్నాడు. అక్కడ కొత్త వెంచర్ అయితేనేమో డెఫినిట్‌గా 20,000కే అమ్మాలి. ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఉంటది. హ్మ్. అట్లాగే అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఉంటది. అట్లాగే మనకు రేటు కూడా పెరిగి ఉంది. ఇవన్నీ పెరిగినప్పుడు ఈ కాస్ట్ అంతా దీని మీద తీయాల్సినప్పుడు హ్మ్. ఖచ్చితంగా 20,000 గజం పెడతాడు. అవును సార్. ఈడ తీసుకుంటేనేమో 10,000 గజం, హ్మ్. ఆడ తీసుకుంటేనేమో 20,000 గజం. హ్మ్. కస్టమర్‌కి ఏది లాభం? ఇదే లాభం 20,000 అన్నది. సో, 20,000 అనేది కస్టమర్‌కు నష్టం. హ్మ్. 10,000 అనేది రీసేల్‌లో తీసుకునే పర్సన్‌కు లాభం. ఓహ్! యెస్. సో, హ్మ్. అమ్ముకుంటున్న పర్సన్ 1000కే కొన్నాడు కాబట్టి 10,000కి అమ్మితే ఆయనకు హ్మ్. 9,000 లాభం. హ్మ్. ఇప్పుడు కొంటున్న పర్సన్‌కి కూడా ఎవరైతే ఉన్నారో కొత్త దాంట్లో కాకుండా పాత దాంట్లో తీసుకుంటే ఈయనకు 10,000కే గజం వస్తుంది కాబట్టి హ్మ్. ఈయనకు లాభం. యెస్. హ్మ్. మరి 20,000 పెట్టి అమ్మే దాంట్లో ఎవరికి లాభం అంటే వెంచర్ వేసిన ఓనర్‌కి మాత్రమే లాభం. కస్టమర్‌కి లాభం లేదు. అవును సార్. హ్మ్. కాబట్టి వెంచర్ లాభం. ఎప్పుడైనా గజాల రేట్ అనేది పెరిగిన ఎకరా రేటు మీద డిపెండ్ అయ్యే ఉంటది తప్ప హ్మ్. ఇంకో అంశాల మీద ఉండదు. యెస్. హ్మ్. తెలివి గల వాళ్ళు చేయాల్సిందేంటంటే పాత దాంట్లో తీసుకున్నా, కొత్త దాంట్లో తీసుకున్న భూమి అనేది సెకండ్ హ్యాండ్ కాదు. హ్మ్. పైగా పాత దాంట్లో తీసుకోవడం వల్లనే కస్టమర్‌కి ఇంకా ఎక్కువ బెనిఫిట్. హ్మ్. రేటు పరంగా బెనిఫిట్‌తో పాటు పాత దాంట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటది. హ్మ్. కొత్త దాంట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయలేము. ఎందుకంటే భూమి వేరే వాళ్ళది. యెస్. డెవలపర్ ఇంకో పర్సను. హ్మ్. మార్కెటింగ్ చేసింది ఇంకో ఇంకో పర్సను. పర్సన్. ఇప్పించింది ఏజెంటు. హ్మ్. ఇన్ని వ్యవస్థలంతా కలిసి రిజిస్ట్రేషన్ చేయడానికి టైం పడతది. యెస్. దానితో పాటు దీనికి ఇంకా ఎన్‌ఏ సర్టిఫికేట్ రాలా. హ్మ్. దీనికి ఇంకా రేరా సర్టిఫికేట్స్ రాలా. హ్మ్. దీనికి ఇంకా అప్రూవల్స్ మొత్తం రాలా. హ్మ్. ఇవన్నీ
రావచ్చు. ఏదైనా బై ఛాన్స్‌ల రాకపోవచ్చు కూడా. 50, అప్పుడు 50 డబ్బులు ఛాన్సెస్ కట్టి కూడా ఉన్నాయి. నువ్వు నష్టపోయేది నువ్వే గదా! యెస్. దీంట్లో అయితేనేమో అవన్నీ పూర్తి అయ్యింది గాబట్టే ఓసారి రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం ఈజీయా కాదా? అవును సార్. ఈజీ. కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడం ఈజీ గాబట్టి నీకు రీసేల్‌ల ప్రాపర్టీ తీసుకుంటే అన్ని రకాల లాభం ఎక్కువ. ఓకే. పైగా మెచ్యూరిటీ కూడా దీనికంటే దీంట్లో తొందరగా మెచ్యూరిటీ అయ్యే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ ఇది పాతబడ్డ. దీంట్లో ఆల్రెడీ జనాలు ఒకరో ఇద్దరో ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉంటారు. దీంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఇంకా టైం పడుతుంది. యెస్. కాబట్టి ఎప్పుడైనా సరే కస్టమర్కు రీసేల్ ప్రాపర్టీ అనేది చాలా చాలా లాభదాయకం. మార్కెట్లో 30%కు పైగా తక్కువ రేటుకు వస్తుంది. అవును సార్. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎలాంటి కిరికిరి ఉండదు. ఇవన్నీ చూసుకున్నప్పుడు రీసేల్ ప్రాపర్టీ చాలా ది బెటర్. కొత్త సేల్ కంటే రీసేల్ చాలా చాలా బెటర్. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. ఓకే. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. అండ్ ఫైనల్లీ మీరు మన బీఆర్కే వ్యూవర్స్ అందరికీ చెప్పదలిగిన మంచి సలహా అయితే ఏమని చెప్పండి సార్? సో ప్రపంచంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి బీఆర్కే న్యూస్ వాళ్ళు. ఎవరైనా సరే ధనవంతులు కావాలనుకుంటే డెఫినెట్గా ఎవరైనా ఈ ప్రపంచంలో ధనవంతులు కావాలనుకుంటే ఉద్యోగం చేయడం వల్ల ధనవంతులు కాలేరు. కేవలం పొదుపు చేయడం వల్ల ధనవంతులు కాలేరు. సో పొదుపు చేసిన మనీని తిరిగి భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే ధనవంతులు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్లారెడ్డిని తీసుకోండి. మాజీ మంత్రి మల్లారెడ్డి గారిని చూసుకోండి. ఆయన పూలమ్మినా పాలమ్మినా కట్టెలమ్మినా ధనవంతుడు ఆయన అని చెప్పిండు. ఆయన పూలు పాలు కట్టెలమ్మిన ధనవంతుడు కాల. ఆయన అలా చేసి వాటి మీద వచ్చిన మనీని తీసుకెళ్లి ₹1,00,000 ఎకరాగా కొన్నాడు. కాబట్టి ఆ కొన్న ఎకరా ఈరోజు 15 కోట్లకు పెరిగింది కాబట్టి ధనవంతుడైడు. సో ఈరోజు మహేష్ బాబు గారు కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, అమీర్ ఖాన్ కానీ, షారూఖ్ ఖాన్ కానీ, అల్లు అర్జున్ కానీ, ప్రభాస్ కానీ వీళ్ళందరూ కూడా సినిమా స్టార్లు తీసుకున్న, స్పోర్ట్స్ పర్సనాలిటీ తీసుకున్న, పొలిటికల్ లీడర్లను తీసుకున్న ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ చేసే వ్యాపారాల వల్ల వచ్చే మనీని తిరిగి భూమి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మాత్రమే ధనవంతులు అవుతున్నారు. సో సామాన్యులు కూడా గాంధీ గారు చెప్తున్నారు, ప్రతి నిరుపేద సొంతింటి కల నిజం కావాలంటే కూడా మీకు ఒక గూడు కావాలంటే కూడా ఖచ్చితంగా పొదుపు చేసిన మనీని ఇన్వెస్ట్ చేయండి. దావతులు బంద్ చేయండి, దాచుకోవడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు అనేది నాది హామీ. ఓకే సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మీరు. ఓకే. చూసారు కదా వ్యూవర్స్, ఇదండి ఇవాల్టి వీడియో. సో తిరిగి ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి బీఆర్కే న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా.